మన పేరు మన బ్రతుకును చూపించాలి. మన పేరేంటండి? యేసు ప్రభువులో మనకున్న పేరేంటి? క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటండి? క్రీస్తును ధరించినోడు కాదండి, చిన్న క్రీస్తు. వాస్తవమైన అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క నమూనా ఉన్న వ్యక్తి. చూడండి, బిడ్డ పుట్టినప్పుడు బిడ్డను చూస్తే మనం అంటాం, ఏమంటాం? అచ్చం వాళ్ళ నాన్నలా ఉన్నాడు రా అంటాం. అంటారంటే అనరా? వాళ్ళ అమ్మలా ఉన్నాడు, యేసు ప్రభువులో ఉన్నాడు అని చెప్పే సందర్భంలో వాడే మాట క్రైస్తవుడు. ఉందండి మనకి యేసు ప్రభు యొక్క స్వభావము ఉందా? ఉంటే అస్సలు సనగం. యేసు ప్రభు సనుక్కున్నాడండి? సనుక్కున్నాడా? మరి మనం ఎందుకు సనుగుతున్నాం చెప్పండి? యేసు ప్రభు అవసరాన్ని బట్టి కోప్పడ్డాడు. ఆయన కోపం చూపిస్తూ వచ్చాడా? మనం ఏం చేస్తాం? అర్థమవుతున్నట్టా? యేసు ప్రభు ఎవరైనా ద్వేషించాడా? యేసు ప్రభు ఎప్పుడైనా పాపం చేశాడా? ఈ గుణ లక్షణాలు మనలో ఉండాలి. కాబట్టి జక్కయ్యను దేవుడు ఏర్పరచుకోవడం వల్ల కారణం ఏంటంటే, జక్కయ్యను గురించి ప్రజలందరికీ తెలుసు. ఏం తెలుసు అండి జక్కయ్య కోసం? ఈ మనుష్యుడు అనీతిమంతుడు, ఇలాంటి వాని ఇంట ఉండడానికి యేసు ప్రభు వారు వెళుతున్నారు అని చెప్పాడు. ఏం చెప్పారండి? ఈ మనుష్యుడు ఎలాంటి వాడో ఇది తెలియదా అన్నారు. లూకా సువార్త 15:2 రాయబడింది. ఏం రాయబడిందండి అక్కడ? యేసుక్రీస్తు ప్రభు మీద సనుక్కున్నారట. ఎవరు వాళ్ళు? పరిసయ్యులు. ఎందుకు సనుక్కున్నారు? సొంకరులతో ఆయన భోజనంలో కూర్చున్నాడని. ఎందుకు? సొంకరులతో ఆయన భోజనంలో కూర్చున్నాడు, ఆయన మీద సనిగారట. 18వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు ఒక ఉపమానం తెలియపరుస్తున్నాడు. ఎవరి గురించి? మేము నీతిమంతులము అని చెప్పుకునే పరిసయ్యులు ఉన్నారట. ఎవరట వాళ్ళు? మేము నీతిమంతులము. వాస్తవానికి ఆ ఉపమానం మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. ఎంతమంది వ్యక్తులండి? ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఒక వ్యక్తి దాన ధర్మాలు చేస్తూ, దేవునికి దశంభాగం చెల్లిస్తూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉంటూ, చాలా కఠినమైనటువంటి ఆ యొక్క దీక్షలతో ఉంటూ వచ్చాడు. అలాంటి మనిషిని మీరు కానీ నేను కానీ చూస్తే ఏమంటాం చెప్పండి? దేవుడండి బాబు మనిషి, అలాంటి ఉండి అనుకుంటే కళ్ళు పోతాయండి అంటాం అనమని చెప్పండి. చెప్పండి. వాస్తవానికి ఆ మనిషిలో ఏ లోపం కూడా ఎవరికి కనపడలేదు. కానీ ఎవరికి కనిపించిన లోపం? దేవునికి కనిపించింది. ఏంటి ఆ మనిషిలో లోపం? వీడిలా లేను, నేను ఎవరిలా లేనందుకు నీకు అర్థమవుతుందంటారా? చాలాసార్లు సునాయాసంగా ఇతరులకు తీర్పు తీర్చేస్తాం. మనం చాలా నీతిమంతులు అయి ఉండొచ్చు, ఇతరులకు తీర్పు తీరుస్తున్నాం. క్రైస్తవుడు చేసుకున్న పని ఏంటో, నాకు నేను తీర్పు తీర్చుకోవాలి. నా బ్రతుకు సరిగా ఉందా? నా మాట సరిగా ఉందా? నా జీవితం సరిగా ఉందా? నా మాటలు నా దేవునికి సరిపడగా ఉన్నాయా? నా నడక నా దేవునికి సరిపడగా ఉందా? ఇది చూసుకోవాలి. దేవుడు నేను చూసుకుంటాం ఏమంటారండి? చాలాసార్లు దేవుడు చూసుకుంటాడు. పాపం దేవుడికి తెలియదని చెప్తున్నాడు ఆ పరిసయ్యుడు. ఏమని? దేవా వీళ్ళ నేను. మనలో చాలా మంది క్రైస్తవులు చాలా తెలివితేటలు. దేవుడికి చెప్తాం పాఠం. దేవా నన్ను ఆడు ఇలాగంటున్నాడు, ఈడు ఇలాగంటున్నాడు, నా బతుకు ఎలాగంటున్నారు, అలాగంటున్నారని చెప్తాం. నీ బతుకంటే దేవుడు తెలియదు? తెలుసా తెలియదు? ఆయన అందరి గురించి తెలిసినట్టు యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో రాయబడుతుంది. ఏమని? యేసు అందరినీ ఎరిగినవాడు. ఈ ఎరిగిన దేవుడు జక్కయ్యను చూశాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఎక్కడ ఉండాలి? నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. వెంటనే జక్కయ్య ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? ప్రభువా, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 చెల్లిస్తాను. నా ఆస్తిలో సగభాగం. మారే జీవితం ప్రజలకు కనపడకపోవచ్చు. నీ బ్రతుకు ఎలాగ మారుతుందో, ఎలా మారబోతుందో ప్రజలకు తెలియకపోవచ్చు. నీ గురించి సాక్ష్యం ప్రజలకు తెలియకపోవచ్చు. కానీ ప్రభువుకి ఏం తెలుసు అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసు. నీ హృదయంలో భావజాలం ఏంటో తెలుసు. మనుషుల ముందు మనుషులు నిన్ను ఏదైనా అనుకోవచ్చు. ఇందాక మేము వస్తూ ఉన్నాం, అక్కడ నాకు చాలా బలహీనం అయిపోయాను, చాలా నీరసం అయిపోయాను. నేను దిగాను, మామయ్య గారు కనిపించారు. మామయ్య గారు మీరు కారు వెళ్ళిపోండి అంటే ఆయన అక్కడే ఉండిపోయారు. నేనేమో మా ఫ్రెండ్ దగ్గర ఉండిపోయాం. ఈలోపు మనుషులు ఎవరుకుంటారు? ఆయన వెళ్ళిపోయాడు, అక్కడ తిప్పాడు పుట్టారు. అవునండి. కానీ